తెనాలి అంటేనే చాలా రాష్ట్రంలోనే ఒక రాటుదేలిన రాజకీయ రాజధాని అనుకోవచ్చు. ఎలా ఉంది ఇక్కడ పరిస్థితి? ఎలా ఉంది పార్టీ పరిస్థితి కానీ, లేకపోతే మీ ఎమ్మెల్యే పరిస్థితి కానీ? ఆంధ్ర ప్యారిస్ అనేది చాలా ఫేమస్ అండి ఆంధ్రప్రదేశ్లో. దానికి లోకల్ శివర్ణ గారు అసలు బ్రాండ్ అంబాసిడర్ లాగా ఉంది పరిస్థితి. ఇక్కడ ప్రతిపక్షాల కంటే పాలకపక్షం చాలా స్ట్రాంగ్ ఉందండి. ప్రతిపక్షాలు వర్గపోరు వైరులతో ఉన్నది కానీ పాలకపక్షం మాత్రం స్ట్రాంగ్ ఉంది. ఓకే, వైఎస్ఆర్సీపీకి చాలా గుండెకాయ ఉంటుంది, హార్ట్ ఉంటుంది అని సోషల్ మీడియాని చెప్తూ ఉంటారు. ఇక్కడ మీ పనితీరు ఎలా ఉంది? ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది మీ సోషల్ మీడియా? మేము మా జిల్లాలోనే నెంబర్ 2 ప్లేస్లో ఉన్నామండి. నెంబర్ 1 వచ్చేసి మంగళగిరి, నెంబర్ 2 వచ్చి తెనాలి ప్లేస్లో ఉంది. నెంబర్ 2 తెనాలి ప్లేస్. సోషల్ మీడియాలో ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద వైసీపీ సోషల్ మీడియాలో మంచి స్థానం మెరుగ్గా ఉంది మా సోషల్ మీడియా. వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాకి ఒక పేరు ఉంది. జగన్ కానీ వైఎస్ఆర్సీపీ పార్టీని కానీ ఏమాత్రం ఎవరైనా ఇంత అంటే చాలా పెద్ద ఎత్తున స్పందిస్తారని కూడా ఉంది. మీరు ఎలా స్పందిస్తున్నారు? జగన్ని శివన్నని మేము చాలా ఓన్ చేసుకున్నామండి. మా ఓన్ అంటే ఇప్పుడు సొంత అన్నదమ్ములు ఎలా ఉంటామో అలా మా బ్లడ్ రిలేషన్ లాగా. ఒకసారి ఎవరైనా మా వాళ్ళని అంటే మనం ఎంత రియాక్ట్ అవుతామో సేమ్ మేము అంతే రియాక్ట్ అవుతాం. జగన్ కానీ శివన్న కానీ ఒక్కడైనా సరే ఎవరైనా సరే వేలెత్తి చూపితే మేము 10,000 అంతే చూపిస్తుంటారు. అటాక్. ఇప్పుడు మీ లోకల్ శివన్న గురించి మాట్లాడుకుందాం. ఎమ్మెల్యే గురించి. ఎమ్మెల్యే అయిన తర్వాత అవ్వకముందు తెనాలి ఎలా ఉంది, అయిన తర్వాత ఎలా ఉంది? లోకల్ శివన్న అవ్వకముందు అయిన తర్వాత అసలు తెనాలి సంక్షేమం అనేది ప్రతి ఇంటికి వెళ్ళింది. అంతకుముందు సంక్షేమం అంటే వార్డులో 10 ఇళ్ళకి మాత్రం వెళ్ళేది. ఇప్పుడు వార్డులో 100 ఇళ్ళు ఉంటే 100 ఇళ్ళకి సంక్షేమం వెళ్ళింది. అభివృద్ధి జరుగుతుంది. ఆన్ ది స్పాట్ ఏదైనా డెసిషన్ ప్రతి ఆదివారం కంపల్సరీ ఎస్ న్యూస్ అనే ఛానల్లో లైవ్ ప్రోగ్రామ్ పెడతారు. కంపల్సరీ అందుబాటులో ఉంటారు. నిత్యం ప్రజల్లో ఉంటారు. నిత్యం ప్రజల్లో ఉదయం 9ంటికి బయటకు వస్తే రాత్రి 11, 12 దాకా జనాల్లోనే ఉంటారు ఆయన. నిత్యం అసలు ఆయనకి అలుపు అనేది ఉండదు. అసలు గుర్రం లెక్క నడుస్తా అంత పరిగెడతా ఉంటారు. ప్రతి దానికి చిన్న పెద్ద మధ్యతరగతి ఏం లేదు. అన్ని ఫంక్షన్కి వెళ్తాడు. అన్ని ఫంక్షన్లకి పిలిచిన ప్రతి ఫంక్షన్కి వెళ్తాడు. ప్రతి దీనికి వెళ్తాడు. రేపు 2024 ఎన్నికలకు సంబంధించి ప్రత్యర్థిగా మరి జనసేన నుంచి మనోహరం రాబోతున్నారని కూడా చెప్తున్నారు. మనోహరం రాజకీయ కుటుంబం కాకుండా ఆయన వ్యక్తిగతంగా కూడా ఇక్కడ కొంత ఏదో ఉందంటారు. ఎట్లా ఉండబోతుంది? మనోహర్ గారికి తెనాల్లో 2 సార్లు చేసింది వాస్తవం కాదంట్లా. అది ఎవరి హయాంలో చేశారు? కాంగ్రెస్ హయాంలో రాజశేఖర రెడ్డి గారి పాలనలో చేశారు. రాజశేఖర రెడ్డి గారు ఎంత విలువ ఇచ్చి ఆయన స్పీకర్గా చేశారో ఇక్కడ ఉన్న అందరికీ తెలుసు. ఆ విలువ ఆయన తిరిగి రాజశేఖర రెడ్డి గారికి ఇచ్చారా లేదా అనేది ఆయన గుండెల మీద చేసుకొని చెప్పాలి. ఓకే, మొన్నటి వరకు ఆలపాటి రాజా నిలబడతారు టీడీపీ తరఫున ఒక ప్రచారం జరిగింది. ఆ అనూహ్య పరిణామాల మధ్య మళ్ళీ మనోహరే ఇక్కడ నిలబడుతున్నారని కూడా ఒక చెప్తుంది. ఇప్పుడు ఆలపాటి రాజా కార్యాలయంలో ఉన్నటువంటి తెలుగుదేశం జెండాలను కూడా ఇవన్నీ పీకేశారు అంటున్నారు. ఎట్లా ఉంది అక్కడ పరిస్థితి? ఆలపాటి రాజా గారు నాన్ లోకల్ తెనాలికి. ఆయన ఇక్కడ స్థానికుడు కాదు. అక్కడ పార్టీలో ఆయనకి ఒక వర్గం ఉంది, టీడీపీ వర్గం ఒకటి ఉంది. అక్కడ 2 వర్గాలు ఉన్నాయి. దానివల్ల టీడీపీలో 2 వర్గాలు, ఆలపాటి రాజా వర్గం ఒకటి, చంద్రబాబు నాయుడు గారి వర్గం ఒకటి. సో ఒక వర్గం కావాలనుకుంటున్నారు, ఒక వర్గం వద్దనుకుంటున్నారు. ఓకే, మీకు మీ లోకల్ శివన్న మీద ఎవరైతే గట్టి పోటీ అనుకుంటున్నారు వీళ్ళిద్దరిలో? మనోహర్. మా లోకల్ శివన్నకి అసలు పోటీయే లేదండి. మేము తడి గుడ్డేసుకొని ఉన్నాం. మేము ఎలక్షన్ గట్టి కొడుతున్నాం. రేపు 2024 మేలో ఎమ్మెల్యే అవుతున్నాడు. ఖచ్చితంగా ఈసారి జగన్ మినిస్టర్ ఇస్తాడు లోకల్ శివన్నకి. ఓకే, అంటే మీరు మెజారిటీ లెక్క పెట్టుకోవడం అంటే అంతేగా? గెలుపు కాదు. అంతేగా జనాల్లో గెలుపు కోసం కాదు, మెజారిటీ కోసం అంటారా? మెజారిటీ కోసమే కదండి. ఓకే, ఈసారి కొడతారు గట్టిగా. గట్టిగా. ఓకే.